కాక మన ఇంట్లో అన్ని ఓట్లు కూడా మనకే పడాలి. మామయ్య అత్తయ్య మరదలై బామ్మరదలై అన్నీ మనకే చెప్పాలి. ఓట్లు మనం గెలిపిస్తే రోడ్లు మొత్తం క్లీను, రోడ్లు వేపిస్తా, నల్లలు పెట్టిస్తా, నీళ్ళు తగిలిపి ఉండనియ్య, ఆపారాలు పెట్టిస్తా, గుడి కట్టిస్తా, ఇక కోతులను తరిమి కొడతా, ఇక బెడద లేకుండా చేస్తా. ఏమైంది గాంగులకు ఎన్నికలు లేకపోతే ఇదంతా అని అనుకుంటా వరుతాననుకుంటారా? సర్పంచ్ ఎన్నికల ముందు మస్తు అమలిచ్చారు చాలా మంది, అవు కదా. ఇక ఆ కథ మీకు సర్పంచ్లు ఎరికనే ఉన్నారు కదా, కానీ ఈ సర్పంచ్ అయితే అలాగున్నాడు. అదేందో చూడరు ఒకసారి. ఎన్నికల ముందు మస్తు హామీలు ఇస్తారు, ఇది చేస్తాం అధికారంలోకి వస్తే అది చేస్తామని. అదంతా కుర్చీలో కూర్చునే వరకే, పగ్గాలు చేత పట్టే వరకే. కొందరు చేసినా కొందరు పట్టించుకోరు. స్టేషన్లో సుతం ఏదో నామకా వస్తే తూతు మంత్రంగా చేసిపోతారు. కానీ ఈ సర్పంచ్ మాత్రం అట్లా కాదుల్లో, అన్నమాట నిలబెట్టుకుండు, చెప్పింది చేసి చూపించిండు. గుడితానే షెడ్డు కట్టిస్తా, పెండ్లు చేసుకుంటే సాయం చేస్తా అన్నట అన్నది చేసిండు సర్పంచ్ అన్న. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం లక్ష్మీపూర్లా సర్పంచ్ రాజేష్ అన్న చెప్పింది చేసి చూపించిందట. ఊళ్ళే ఎవరి లగ్గమైనా పెండ్లి పిల్లకి 5,000 రూపాయలు ఇస్తామన్నట. అట్లా ఎవరి లగ్గమైనా 5,000 సాయం చేస్తాడు రాజేష్ అన్న ఇంట్లోకేంచే. హనుమాన్ మాల వేసుకున్నప్పుడు సాములకు ఉండేందుకు కట్టమవుతుందట, ఎండకు ఆనకు తిప్పలైతుందట. అందుకే గుడికి దగ్గర పట్ల సొంత పైకంతో రేకుల షెడ్ వేసిండు గీ అన్న. గుడిలో సాములకు మాలేసినప్పుడు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మరియు చిన్నగా టెంపుల్ ఉండడం వలన వాళ్ళు వాన వచ్చినా ఏదో వచ్చినా ఇళ్లలో పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దానివలన వారికి ఎన్నికల భాగంలో హామీ ఇవ్వడం జరిగింది. రేకుల షెడ్ వేసి వాళ్లకు నీడ కల్పిస్తా సాములకు అని చెప్పడం జరిగింది. ఆ భాగంలోనే ఇవాళ రేకుల షెడ్ వేయడం జరిగింది. పూర్తి చేసి ఇవాళ ఓపెన్ చేయడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధి నా లక్ష్యంగా ముందుకు పోతానని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏవైనా పనులైనా పెండింగ్లు ఉన్నా కూడా అంత సమైక్యతో అభివృద్ధి చెందిస్తా, ఊరును డెవలప్మెంట్ చేస్తా అనే లక్ష్యంతో ముందుకెళ్లడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చుడు కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, చెప్పింది వేయాలి. చేస్తే వచ్చేపరి పైసలు వంచుడే అవసరం ఉండదు. సమస్య లేకుండా యూతండు. అన్ని చెప్పకముందే అడగకముందే ఏతండని ఇంకోళ్ళు దిక్కు సుతం చూడరు జనాలు. మళ్ళీ మీరు కాళ్ళు మొక్కే అవసరం సుతం పట్టది, ఎలక్షన్ల ముందట అంటారు జనాలు. ఈ 5 ఏండ్ల ఏలుబడి మంచిగుంటే వచ్చే 5 ఏండ్ల సుతం మీరే ఉంటారు కుర్చీలా. ఈ తెలవక ఎలక్షన్ల ముందట మస్తు కట్టలు పడతారు. ఏ మాట కామాటుల్లా ఈ రాజేశన్నను మెచ్చుకోవాలి, చెప్పింది చేసి జనాల మంచిలు అరుసుకోవట్టే. మరి తతిమ సర్పంచులు మీరు సుతం జర ఈసొంటి పనులు చేసి మా ఖతర్నాక్ ముచ్చటగా ఎక్కువ రేమంటున్నాం.